మార్చి 1 తారీఖు ఎంచుకునే వాహనాల మీద రహదారి భద్రతా పన్ను పేరు మీద కొత్త పన్ను వసూలు చేయబోతున్నది తెలంగాణ సర్కారు. 2000 కెంచి 10,000 రూపాయల దాకా ట్యాక్స్ వసూలు చేస్తామని రవాణా శాఖ ఉత్తర్వులు ఒడిర్చింది. 2 వీలర్ వాహనాలకు 2,000, కార్ల మీద 5,000, లారీల సొంటి పెద్ద వాహనాల మీద 10,000 దాకా రోడ్ సేఫ్టీ పన్ను వసూలు చేస్తారట. కాకుంటే రైతులు వాడుకునే ట్రాక్టర్లు, టిల్లర్ల మీద మాత్రం ఈ ట్యాక్స్ వసూలు చేయరట. రైతుల మీద భారం పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అట్లనే ఆటోల మీద కూడా ఈ పన్ను ఎయ్యరట. ఇగిట్లా ఏసే పన్ను పైసలను బండ్లు కొనేటప్పుడే వసూలు చేయాలని సర్కార్ నిర్ణయం చేసి దానికి తగ్గట్టు మోటార్ వాహనాల చట్టాన్ని కూడా సవరిస్తోంది. ఈ నిబంధనలు మార్చి 1 తారీఖు నుంచి అమలు చేస్తే ఏడాదికి 270 కోట్ల నుంచి 300 కోట్ల దాకా ఆమ్దాని వస్తుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పైసలను సపరేట్ ఖాతాలకు మళ్లిస్తారట. ఆ పైసలు మొత్తం రహదారి భద్రత కోసమే ఉపయోగిస్తారట. రోడ్డు టక్కర్లు ఎక్కువ అయ్యే జాగలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తారట. అట్లనే స్పీడ్ కెమెరాలను సుతం ఈ పైసలతోటే కొంటారట. ఇట్లా రోడ్ల భద్రత కోసం చేసే పనుల కోసమే ఈ పైసలను వాడతారన్నట్టు. ఇప్పటికే అడ్డగోలు రేట్లు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు కనీసం బండ్లు కొనుక్కోవడానికి సుతం ఇబ్బంది పడుతుంటే సర్కారేమో కొత్త కొత్త పన్నులేసి మధ్యతరగతి ప్రజల నడ్డి ఈడ్చే పని చేస్తున్నదని అంటున్నారు కామన్ పబ్లిక్. మరిట్లా వసూలయ్యే పైసలను నిజంగానే రహదారుల భద్రత కోసానికే వాడతారో లేకుంటే ఇంకేం చేస్తారో చూడాలి మరి.